అందరికీ నమస్కారం. బుద్ధుడి జీవితం అనేక సత్య నిదర్శనాలతో ముడిపడి ఉంది. బుద్ధుడు తర్వాత మనం చెప్పుకోదగ్గ మరొక వ్యక్తి అంగుళీమాలుడు. ఈ అంగుళీమాలుడు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంతోమంది రాజకుమారుని చంపేశాడు. చంపేసిన తర్వాత చిటికిన వేలో బొటన వేలో నరికి దాన్ని దండగా కూర్చి మెడలో వేసుకున్నాడు. ఇదే అపప్రద. అంగుళీయం అంటే ఏంటి? ఉంగరమా వేల? అంగుళీమాలుడు అని ఎందుకన్నారా ఆయన్ని? అంగుళీయం అంటే ఉంగరం. ప్రతి రాజకుమారుడి చేతికి రాజముద్ర ఉండేది. ఆ రాజకుమారుని చంపిన తర్వాత రాజముద్రని తీసుకుని తన మెడలో హారంగా వేసుకునేవాడు. అలా చేయడానికి గల కారణం ఏంటి? శుద్ధోదన మహారాజు ఉండేటువంటి రాజ్యం ఒకానొక దేశానికి సామంత రాజ్యం ఇది. ఆ పెద్ద రాజ్యంలో అంగుళీమాలుడు అది ఈ తర్వాత పెట్టిన పేరు. దానికి ముందు ఆయన ఒక తపస్వి, గొప్ప యోగీశ్వరుడు. ఆయన ఓర్వలేనితనం ఎక్కడైనా ఉంటుంది. ఒకడు ముందుకెళ్తే చూసి తట్టుకోలేరు. వాళ్ళు చేసినటువంటి అపప్రత ఏంటంటే ఈయన మీద కక్ష సాధింపు కోసం గురువుగారితో ఈయనకి చాలా మమేకం ఉంది కనుక గురువుగారితోటే విభేదాలు కలిగేలా దూషణ ప్రచారం చేశారు. చేసింది ఎవరంటే రాజరికంలో ఉండేటువంటి పెద్దలు. ఎందుకంటే గురువుగారిని ఆ రాజుగారి బాంబడిది ఒప్పుకునేవాడు కాదు. ఎలాగైనా ఈయన్ని అక్కడి నుంచి పంపించాలని అసలు వైరం అంతా అంగుళీమాలుడితో ఉంది. ఈయన్ని సాధించాలంటే ఏ విద్యలోనూ సాధించలేరు. ఆయనకి అన్ని విద్యలు వచ్చు, అంత తపశక్తి వచ్చు. తంత్రాల దగ్గర నుంచి అన్ని అభ్యాసం చేసినటువంటి సిద్ధుడు ఆయన. సో ఆ గురువు గారిని ఏదోటి చేయాలి అంటే లోపరుచుకోవాలి. గురువుని లోపరుచుకుంటే కానీ ఈయన వాడికి లొంగడు. ఆ నేపథ్యంలో గురువుగారి భార్యతోటి వీడికి ఏదో సంబంధం ఉందని అంటగట్టారు. అటు చేసి ఇటు చేసి ఆరోపణలన్నీ మీద వేసి హింసించడం మొదలుపెట్టారు. చాలా రౌద్రం వచ్చేది, పౌరుషం వచ్చింది. గురువు పట్ల జరుగుతున్న అమానుష చర్యలకి చలించిపోయాడు. ఎన్నిసార్లు హింసించడం, చెడ్డి కట్టేసి కొట్టడం, ఈయన ఎలాగైనా సాధించాలి అనేటువంటి తపన. ఇంకా చూశాడు గురువుగారిని తీసుకురావడం, ఈయన ముందే గురువుగారిని కొట్టడం, ఆయన చేతి వేళ్ళని ఇరిచేయడం, ఒళ్ళంతా రక్త గాయాలైపోయి ఆవేశంతో ఉన్నటువంటి ఆయనకి ఎక్కడి నుంచో కట్టలు తెంచుకొని ఆయనలో ఉండేటువంటి రౌద్రం బయటకు వచ్చింది. అంతే, ఖడ్గం తీసుకున్నాడు, ఆ రాజుగారిని తలనరికేశాడు. గురువుని సంరక్షించాడు. అక్కడ అడ్డుపడిన వాళ్ళందరినీ చంపేశాడు. అసలు కారకులైనటువంటి యువరాజులందరినీ నరికేశాడు. ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయింది. గురువుగారికి క్షమాపణ చెప్పాడు. నేను ఇంకా ఇక్కడ ఉండలేను అని అక్కడి నుంచి అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓ కొండ మీద కూర్చుని జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే ఆకాశంలో ఒక చేతక పక్షి, నిండు గర్భిణి, అది గుడ్డు పెట్టే టైము. దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ గుడ్డు పెట్టేసింది, కింద పడిపోతుంది. దాని రెక్కల మధ్యలో దాన్ని ఎలాగైనా దాచాలి, దాన్ని ఎలాగైనా సేవ్ చేయాలని తంటాలు పడుతోంది. కానీ సాధ్యం కాక కింద పడిపోతుంటే వెళ్ళి చేత్తో పట్టుకుంటాడు. పట్టుకుని ఆ నేల మీద పెడతాడు. ఆ పక్షి అప్పుడు ఆయనతోటి కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా ఆయన మీద ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆయన అసలు రూపం. అలా అడవిలోకి వచ్చిన తర్వాత గురువుగారికి జరిగినది
దారుణం తెలుసుకుని గురుపత్నిని హింసించడం, గురువుగారిని హింసించడం ఇట్లాంటివి జరిగేటువంటి ఎక్కడ రాజ్యాలు ఉంటే ఆ రాజ్యాల్లో ఎవరికైతే ఇలాంటి హింసా మార్గాన్ని వెళ్తున్నారో ఎంచుకునేవాడు వాళ్ళందరినీ కూడా చంపి వాళ్ళ అంగుళీయాన్ని తీసి దండగా వేసుకున్నాడు, చేతివేళ్ళు కాదు. అందుకే ఆయన్ని అంగుళీమానుడు అన్నారు. అంగుళీయం అంటే ఉంగరం, వేలు కాదు. అలా ఎంతోమందిని చంపేసిన అంగుళీయాలన్నీ ఏ రాజుని చంపాడో ఆయన దగ్గర రాజముద్ర కూడా ఉండేది. ఇలా ఒకసారి బుద్ధుడు ఎదురుకుండా తారసపడ్డాడు. తారసపడిన తర్వాత అంగుళీమానుడు చేసింది కరెక్ట్ అని ఒప్పుకున్నాడు బుద్ధుడు. ఇంతవరకు నేను చేసిన దాన్ని తప్పు అని నిందించారు, నువ్వు ఒక్కడే నాది కరెక్ట్ అని ఒప్పుకున్నావు అని ఒక్కసారి బుద్ధుడిని ఆలింగనం చేసుకునేసరికి తనలో పరివర్తన కలుగుతుంది. నేను కూడా నీ దగ్గర ఉంటాను, నేను సన్యాసం తీసుకుంటాను నిమ్మంటాడు. నేను ఇవ్వనంటాడు, ఎందుకంటే నువ్వు చేయలేవు అంటాడు. నేను చేయగలను, ఎందుకు చేయలేవు, నేను చేస్తాను. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అవమానాలు ఉంటాయి, కొడతారు, తిడతారు, అవన్నీ నువ్వు తట్టుకోలేవు, కనుక నీకు ఈ సన్యాస దీక్ష వద్దంటాడు బుద్ధుడు. కాదు కాదు తీసుకుని నేను చేస్తాను అని బలవంతంగా సన్యాసం తీసుకుంటాడు, ఉండి చేయించుకుంటాడు, కాషాయ బట్టలు వేసుకుంటాడు, భిక్షాటనని మొదలెడతాడు. ఒక చిన్న రాజ్యం, అక్కడ ధర్మ ప్రబోధం చేయడానికి ఆ ఊరికి వెళ్తాడు. ఒక చిన్న పిల్లవాడు, ఎవరైనా వాళ్ళ అమ్మ అంటే సామంతరాజుల్లో చిన్న చిన్న రాజ్యాలు కూడా సామంతలుగా ఉండేవారు, ఎవరు అన్యాయం అక్రమం జరిగితే వాళ్ళ మీదకి దండితేవాడిన. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, రాజ్యం పోయింది, అన్నీ పోయింది, వాళ్ళకి దశకర్మ ఏదో చేసే టైంలో వాళ్ళ అమ్మ నాన్న పేరుతోటి అతిథికి భోజనం పెట్టాలని కుర్రవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే ఈయన కనిపించేసరి, స్వామి మా ఆతిథ్యం స్వీకరించండి అని ఇంట్లోకి తీసుకెళ్తాడు. సరే ఆసనం మీద కూర్చుంటాడు, వేస్తారు, కడుగుతాడు, అన్ని పదార్థాలు వడ్డిస్తాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ముద్ర తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకోడు, నోటి వరకు తీసుకొచ్చి అడుగుతాడు, బాబు నువ్వు ఒక్కడే ఉన్నావు, మీ అమ్మ నాన్న లేరా అని. పలానా రాజ్యానికి సామంతుడిగా ఉండేవాడు మా నాన్న, కొన్ని ఏదో తప్పుడు పనులు చేశాడని చెప్పేసి అంగుళీమానుడని ఒక ఆయన మా నాన్నగారిని చంపేశాడండి, అప్పటి నుంచి నేను ఒంటరివాడిని అయిపోయాను అంటాడు. ఇప్పుడు ఆ ముద్ద నోట్లో పెట్టుకోవాలి, కింద వేయాలి. ఇంకక్కడి నుంచి సరాసరి బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో కావాలనే నన్ను ఇరికించావు, ఆ ఊరు ఎందుకు పంపించావు, నీకు తెలిసి నన్ను ఎందుకు పంపించావు, నన్ను మోటం చేయడానికే పంపించావా అని బుద్ధుడితో బాధపడతాడు. అందుకే నీకు సన్యాసం వద్దని చెప్పాను, నువ్వు వినలేదంటాడు. ఇచ్చేవు సరి, ఆ ఊరికి నన్ను ఎందుకు పంపించావు, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళమన్నావు, అన్నీ నీకు తెలిసే, నీలో ఉండేటువంటి అహంకారం పోవాలి, నువ్వు చేసిన తప్పుకి రియలైజ్ అవ్వాలి అని బుద్ధుడు చెప్పిన దానికి అన్నీ వింటాడు. అన్నీ విన్న తర్వాత ఒక దుర్వార్త తెలుస్తుంది. ఏమిటి అంటే, ఏ రాజ్యంలో అవమానించబడ్డాడో ఆ రాజుగారి బహుమతి రాజ్యాన్ని ఎరుతూ ఈయన గురువుగారి మీద దండయాత్ర చేసి గురువుగారిని చంపేస్తాడు. ఈ విషయం తెలుస్తుంది. అంతే, సన్యాసి వేషంలోనే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గురుగారి అంత్యక్రియలన్నీ చేసి ఈ దారుణం ఒడిగట్టాడు కాబట్టి వాడితో యుద్ధం మిగిలి వాడిని కూడా చంపేస్తాడు. ఆ చంపేయడంలో ఊళ్ళంతా రక్తం అయిపోయి కాషాయ వస్త్రాల్లో వాడు అలా ఊగుతూ పెద్ద పర్సనాలిటీ. ఎలా ఉంటుందంటే, వాడు ఆవేశంతో వస్తూ ఉంటే ఆ పక్షి ఎగురుతూ వస్తూ ఉంటే ఆ సీన్లు, ఆ దృశ్యాలు కళ్ళలో చూసినప్పుడు, కనిపించినప్పుడు, వర్ణించినప్పుడు, బౌద్ధ గ్రంథాల్లో చదివినప్పుడు చాలా వెరైటీగా ఉంటుంది. బుద్ధుడి దగ్గరికి వెళ్ళడు, చంపేశాడు కదా దీక్ష తీసుకుని,
బుద్ధుడే ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి నేనేం చేశానో తెలియట్లేదు, నాకు చాలా దుఃఖంగా ఉంది, నా శరీరాన్ని విడిచేద్దాం అనుకుంటాను అనేసరికి బుద్ధుడు వచ్చి, కాదు కాదు, నిన్ను ఆ ఊరు ఎందుకు పంపించానంటే అక్కడ జరుగుతున్న అన్యాయాలు అరికట్టడానికి నువ్వే సమర్థుడివి, నువ్వు చేసిన పని కరెక్టు అని బుద్ధుడు మళ్ళీ రెండోసారి ఆయన్ని సముదాయించి ఆయనలో ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక్కసారి కౌగిలించేసరికి బుద్ధుడి యొక్క చరణాలు ఎలా ఉంటాయి? అన్నీ మారిపోయిన తర్వాత ఎన్నో ఆవాసాలు అన్నీ పెట్టారు, ఆరామాలు ఎన్ని ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన ఆరామాలన్నిటికీ ఆయనే పర్యవేక్షిస్తూ జీవితకాలం అంతా కూడా ధర్మ ప్రచారం చేస్తూ బుద్ధుడితోటే ఉంటాడు. అంతేనే కానీ ఆయన రాక్షసుడు దుర్మార్గుడు కాదు. మొదటి పేర్లోనే ఉంది అంగుళీమాలుడు అంటే అర్థం. దాన్ని చాలామంది లోతుగా గ్రహించరు. వేళ్ళకి దండ వేసుకుంటే కుళ్ళిపోయిన ఆ వేలు యొక్క వాసన ఎలా వస్తుంది? దాన్ని భరిస్తుంటారు ఎవరైనా? అది కాదు. మూల గ్రంథాల్లోకి వెళ్ళాలి. రామాయణం కానీ భారతం కానీ చదివి దాని గురించి చెప్పేటప్పటికి అందులో ఉండేటువంటి ధర్మ సూక్ష్మం ఉంటుంది, మౌలికాలు ఉంటాయి. అవి కానీ మనం పట్టుకోవాలంటే ఒరిజినల్ గ్రంథాల్లోకి వెళ్ళాలి. ఎంతోమంది ఎన్నో రాస్తూ ఉంటారు, ఎన్నో పంచుతూ ఉంటారు. అది కాదు. అందరినీ మహాభారతం అంతా ధర్మరాజుని అపప్రతగా మాట్లాడతారు. ఇంత గొప్పోడు జూదం వ్యసనమని, ఈ జూదం ఆడి అందరినీ పోగొట్టేయడని. అంతేని కానీ ఎందుకు ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు? ఎటువంటి వాడు? అసలు ధర్మరాజు యొక్క క్యారెక్టర్ ఏంటి? ఎవరి పుత్రుడు? ధర్ముడు అని యమలోకాధిపతి. యమలోకాధిపతి ధర్ముడు ఎందుకు వచ్చాడు? అప్పటికి ఉండేటువంటి యమధర్మరాజుని ఒక అణిమాండవ్యుడు అనేవాడు శపిస్తే 400 సంవత్సరాలు భూలోకంలో మానవుడిగా పుట్టమని శపిస్తాడు. ఆయనే విదురుడు. ఆయన యమలోకం నుంచి బయటికి రాగానే మరి ఆ యమలోకంలో ఆ సీటు భర్తీ చేయాలి కదా. ఎప్పుడు కూడా ఆ సీటు భర్తీ చేసేటి ఆల్టర్నేటివ్ పర్సన్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అప్పుడు ధర్ముడు అని ఒక గొప్ప దేవగురుని యమపీఠం మీద కూర్చోబెడతారు. ఆ టైంలో కుంతీదేవి దూర్వాసుడి ఇచ్చిన మంత్రాన్ని చెప్పిస్తే ఆ ధర్ముడు వచ్చి ఏం చేస్తాడంటే కుంతీదేవి కోరిన వరం ప్రకారం పుత్రుడిని ప్రసాదిస్తారు. అంతేనే కానీ ధర్మనందనుడు, ధర్మరాజు, ధర్మసుతుడు, ధర్మపుత్రుడు అంటారు కానీ యమధర్మరాజు పుత్రుడు, యమధర్మరాజు సుతుడు అని ఎక్కడైనా ఉందా? యమధర్మరాజు కాదు, ధర్ముడి నుంచి ధర్మరాజు వచ్చాడు. ఆయనకి ధర్మం బాగా తెలుసు. రాజసూయాగం జరిగింది. కృష్ణుడు ఆడిన ఆటలో శిశుపాలుడు చచ్చిపోయాడు. మీ ఇంట్లో ఒక యాగం మొదలుపెట్టి పెళ్లి కార్యక్రమం పెట్టారు. ఎంతోమందిని అతిథుల్ని పిలిచారు. ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోతే, చంపబడితే ఎంత అరిష్టం మీకు? అవునా? మీ ఇంట్లోనే ఓ వివాహమో ఓపెనింగో ఏదో కార్యక్రమం పెట్టారు. 200 మందిని పిలిచారు, 400 వచ్చారు, కుటుంబాలన్నీ వచ్చాయి. అందులో ఎవరైనా ఒకటి చచ్చిపోతే మీకు అరిష్టం అవునా కదా? రాజసూయాగం అంటే అది మామూలు విషయం కాదు. సప్తర్షులు వచ్చి చేస్తున్నారు. అలాంటి రాజసూయాగంలో చివరి రోజు చేజిరాజు చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఎందుకు చంపాడో, దేనికి కోసం చచ్చిపోయాడో కారణం తెలియదు. అది పక్కన పెడితే ఆ యాగం ఫలించినట్ట పాడైనట్ట? ఎప్పుడైతే ఆ వినాశనం జరిగిందో
ఆ యాగశాల నుంచి ధర్మరాజు బయటకు వచ్చి రోడ్డు మీద నించుంటాడు. అయ్యో, జరగకూడదు జరిగిపోయింది, ఇప్పుడు దీన్ని ఎలా భర్తీ చేయాలని. అప్పుడే వడివడిగా వేదవ్యాసుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు గురుగారు అని అడుగుతాడు. ఈ యాగం చివరిలో ఒక రాజు చంపబడ్డాడు. దీని పరిణామం ఎలా ఉండబోతోంది, నాకు గందరగోళంగా ఉంది, దానికి సెలవు ఇవ్వండి అంటాడు. నువ్వేం మదన పడకు, జరిగేటువంటి ప్రణాళికను మార్చాలని చూస్తున్నావా, అది నీ వల్ల కాదు. ఈ అరిష్టానికి కురువంశం పరిహారం చెల్లించాల్సిందే. జరగబోయే దాన్ని నువ్వు మార్చాలని ప్రయత్నించినా నువ్వు మార్చలేవని చెప్తాడు. అప్పుడే అర్థమైపోతుంది ధర్మరాజుకి కొట్లాట ఖచ్చితం అని. అప్పుడు నిర్ణయించుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం రాకూడదు, కొట్లాడకూడదు. అందుకోసం కౌరవులు ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళతో ఎంత సఖ్యతగా ఉంటే విరోధం రాదు కదా, విరోధం వస్తే కదా యుద్ధం, లేకపోతే యుద్ధం ఉండదు కదా. ఆ విరోధం తెచ్చుకోకుండా ఉండడం కోసం వాళ్ళతో చెలిమి చేయడానికి, వాళ్ళతో కలిసి ప్రతి సన్నివేశంలోనూ వాళ్ళతో ఎస్ అంటూ వెళ్ళాడు కానీ నో అంటూ వెళ్ళలేదు. తెలుసు లక్క ఇంటిలో కాల్చేస్తారు, చచ్చిపోతామని తెలుసు. అయినా వాళ్ళు ఏం చేసినా ఓకే అంటే చాలు, వాళ్ళకి కోపం రాదు, యుద్ధం జరగదు. ఇదొక్కటే, మనల్ని రక్షించేవాడు మనల్ని రక్షించుకోవడం మనకు తెలుసు. అందుకే విదురుడు ముందే చెప్తాడు, అప్రమత్తతో మెలకువగా ఉండు అని భీముడికి ధర్మరాజుకి హితవు పలుకుతాడు ఇండైరెక్ట్గా. జూదం ఎందుకు ఆడాడంటే వాళ్ళు పెట్టినటువంటి మాయా జూదం అని తెలుసు, జూదంలో ఓడిపోతామని తెలుసు, అరణ్యవాసం చేయాల్సి వస్తుందని తెలుసు. యుద్ధం రాకుండా 12-13 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వచ్చు కదా, దీనికన్నా ఇంకా దొరికిన అవకాశం ఏముంటుంది అని జూదంలో కూర్చుని ఆడి ఓడిపోయాడే తప్ప ఆయన ఏదో వ్యసనంగా ఆడేసి ఓడిపోలేదు. అంటే యుద్ధ గటికలు రాకుండా ఆపచ్చు. మహాభారత యుద్ధం వరకు ఎక్కడికి వెళుతారు, ఎందుకు ఉత్తర గోగ్రహణంలో ఎవరెవరు ఉన్నారు, అందరినీ నేల మీద మట్టి కనిపించాడా లేదా అర్జునుడు. అసలైన యుద్ధం అది, దాన్ని ఎవరు పట్టించుకోరు. కర్ణుడు ఓడిపోయాడు, దుర్యోధనుడు ఓడిపోయాడు, అశ్వత్థామ, కుర్పుడు అందరూ ఓడిపోయారు, భీష్ముడు సాధ్యం పడిపోయాడు. మళ్ళీ యుద్ధానికి నేను చేయలేనని మాట అర్జునుడు ఎందుకు మాట్లాడతాడు, ఎందుకంటే అది ఆయన చేత మాట్లాడించాలి. ధర్మరాజు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే యుద్ధం సన్నద్ధం అయిపోయిన తర్వాత రథం దిగి సరాసరి వెళ్ళిపోతుంటాడు. కృష్ణుడికి డౌటు, వీడు ఏ మాట ఇచ్చేస్తాడో తెలీదు, ఇంత చేసి యుద్ధరంగానికి వాడందరినీ తుదముట్టించడానికి నేను వేసిన ప్రణాళికలో ఈయనేం పొల్ల పెడతాడని ఈయన డౌట్ పడుతుంటాడు. 7 అక్షోణి లెక్క 14 అక్షోణి లెక్క ప్రతి తాత ప్రతి గురువు దగ్గరికి వెళ్తాడు. పితామహ, మిమ్మల్ని మేము జయించగలమా, నేనేం జయించలేనే, మాకంత శక్తి లేదే అని భీష్ముడు రథం దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వు నన్ను గెలిచే మార్గం నేను త్వరలో చెప్తానులే, విజయీ భగవాన్ దీవించి పంపిస్తాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు మీతో యుద్ధం ఏంటి, మిమ్మల్ని మేము జయించలేము, మాకు ఓటమే, మాకొద్దు, అసలు మిమ్మల్ని ఎలా జయించాలో చెప్పండి అంటాడు. నన్ను చంపగలిగిన వాడు నీ దగ్గర దుష్టోద్యమంలో ఉన్నాడు, ద్రుపద పుత్రుడు, వాడే నన్ను చంపుతాడు అంటాడు. అలా ప్రతి కృపాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. నన్ను ఎవరూ పడగొట్టలేరు, ఎవరూ చంపలేరు, ఎందుకంటే నేను చిరంజీవిని, నాకు మృత్యువు లేదు. అర్జునుడు కాదు కదా,
కృష్ణుడే యుద్ధం చేసినా నన్ను పడగొట్టేవాడు ఎవడు లేడు. మిమ్మల్ని ఎలా జయించాలి మరి అంటే చెప్తాడు, నువ్వు యుద్ధం చేసే సన్నివేశంలో నన్ను పడగొట్టాయి, నేను ఒకసారి రథం నుంచి కింద పడిన తర్వాత నేను మళ్ళీ రథం ఎక్కను, అది నా నియమం అని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నాడు. అది మనం చేయాల్సింది. మనకేదో వైరు ఉంది కదా, కొట్లాట ఉంది కదా అని అందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రతికూలాన్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలని మనమే అడగాలి. విభేదాలు ఉంటాయి, కొట్లాట ఉంటాయి, పోరు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మనం గెలవాలి అంటే మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. అన్నిటికీ యుద్ధమే కాదు, అదే మనల్ని మనం గెలవడం అంటే. వాళ్ళే సీక్రెట్ చెప్తారు. వాడి దగ్గరికి వెళ్ళి నిన్ను ఎలా గెలవాలి, ఇప్పుడు పురాణం చదివారనుకోండి, చెవిలో గురువు తీస్తుంటే ఇద్దరు బయటకు వచ్చారు. వాళ్ళే మధుకైటపులు. వాడు బాగా శక్తివంతుడు. వాళ్ళని విష్ణుమూర్తి యుద్ధం చేసి చేసి అలిసిపోతాడు. వాళ్ళు ఎంత అహంకారంతో ఉంటారంటే అంత అహంకారంతో ఉంటారు. విష్ణుమూర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎలా గెలవాలని అడుగుతాడు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తారు, మేము నీళ్ళలో చావం. అప్పుడంతా నీళ్ళే కదా, ఏం లేదు కదా, నీళ్లు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపవో అంటారు. వాళ్ళ గర్వం ఏంటంటే ఇక్కడెక్కడ నీళ్ళే, అంతా నీళ్ళే కదా, ఈ జలంలో ఆయన అలాగే చేరాడు. ఈయన ట్రిక్కులు అంతా తెలుసు కదా, చాలా మేధావి. విష్ణు అంటే చాలా గొప్ప మేధావి అని అర్థం. అందుకే ఏం చేస్తాడు, ఆ జలం నుంచి బయటకు వచ్చి తన తొడలు పెద్దవిగా చేసి పర్వతాల్లో వాళ్ళని దాని మీద కూర్చోబెట్టి చంపేస్తాడు. ఇదంతా లౌక్యం. ప్రతి దానికి పోరాటమే కాదు, ఆ సూక్ష్మం తెలుసుకోవాలి. వాళ్ళని అడగండి, ఈ పరిస్థితుల్లో నేను గెలవలేకపోతున్నాను, నేను ఎలా గెలవాలి, ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా మీకే ఉన్నాయి, నాకంతా వ్యతిరేకంగా ఉన్నాయి అని వాళ్ళని అడిగితే, ఎవడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేహేని అడిగినా వాడు తరుణోపాయం చెప్తాడు. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కోలేము. మనకు ఆ సామర్థ్యం ఉండదు. దేనివల్ల ఈ పరిస్థితులు చేయో వాళ్ళని అడిగితే దానికి పరిష్కారం చెప్తారు. అది ఒక్కటే మార్గం. కనుక ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని, మూలకాన్ని తెలుసుకోవాలి. మూలం తెలుసుకుంటే వీ కెన్ ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్. అంతేగాని నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఎంతో తెలుసు అని ఆవేశంతో మనం ముందుకెళ్ళిపోతే ఆవేశం తగ్గిపోయిన తర్వాత మనం ఓటమే మన దగ్గర ఉంటుంది. అదే జీవితంలో ఆటుపోట్ల మధ్య నలిగిపోయి ఇలా అయిపోయి జీవితాలంతా. కనుక ధర్మం తెలుసుకోండి, ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోండి. ఏదంటే ఏది లోపాయికారిగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం కూడా మాట్లాడేద్దు. చదవండి. అవన్నీ ఎందుకున్నాయంటే పుక్కిటి పురాణాలు కాదు, ప్రతి దాంట్లోనూ ఓ తత్వం ఉంది. ఆ తత్వాన్ని గ్రహించాలి. భాగవతం చదివితే విష్ణు తత్వం తెలుస్తుంది, దేవి భాగవతం చదివితే దేవీ తత్వం తెలుస్తుంది, రామాయణం చదివితే రామతత్వం తెలుస్తుంది. మనం పట్టుకోవాల్సిందే ఆ తత్వాన్ని. భారతం అంతా చదివితే కృష్ణ తత్వం తెలుస్తుంది. మనకు ఆ తత్వం తెలియాలి. తెలిస్తే మనల్ని మనం చక్కదిద్దుకోగలుగుతాం.